నిన్నటి ఎపిసోడ్లో మళ్ళీ తిరిగి జన్మ తీసుకోవటం వరకు వచ్చేసాము. అయితే చివరిలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పెట్టుకున్నాం. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో కొన్ని క్వశ్చన్లు సాధారణమైన ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి మనుషుల్లో. స్వర్గం, నరకం అనేవి ఎక్కడ ఉన్నాయి అని. మామూలుగా మనం ఇన్ని రోజుల నుంచి స్వర్గము, నరకము అనేవి ప్రత్యేకమైన ప్రదేశాలుగా లేవు. అవి కేవలం మనిషి యొక్క ఆలోచన, మనసులోనే ఉంది. స్వర్గం, నరకం అనేది ఇట్స్ నాట్ ఏ ఫిజికల్ ప్లేస్, ఈజ్ అ మైండ్, భావనాలోకం. కాబట్టి ఇక్కడ మనకి పురాణాల్లో అలా ఉంది, ఇలా ఉందని మనకి చెప్పినప్పటికీ వాస్తవానికి మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో అవే అక్కడ సృష్టింపబడతాయి. సూక్ష్మలోకాల్లో మరణాంతర జీవితం. స్థూలలోకం విడిచి సూక్ష్మలోకంలోకి వెళ్తే 1-2 లోకాలు ఈ భూమి మీద ఏ విధంగా ఉన్నాయో అలాగే ఉంటాయి. 3వ లోకం నుంచి మనం ఏ భావనతో అయితే ఉంటామో, ఏ ఆలోచనలతో అయితే ఉంటామో ఆ ఆలోచన రూపాలే, ప్రతిరూపాలే అక్కడ ఉంటాయి. సపోజ్ మనం ఇక్కడ సినిమాల్లో చూపించినట్టు, లేదంటే మన పురాణాలు బాగా ఆకలింపు చేసుకొని ఇలా ఉంటుంది స్వర్గం, అలా ఉంటుందని ఆ ఊహలు కనుక బాగా పెట్టుకుని ఉంటే కనుక అవి ఊహా చిత్రాలు అక్కడ కనబడతాయి. చివరికి కొన్ని రోజులకి అది కేవలం ఊహా చిత్రాలే అన్న విషయం తెలుసుకొని, ఇక్కడ కాదు ఇంతకంటే నేను మెరుగైనది తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస ఉన్నప్పుడు అక్కడ నేర్చుకోవడం, సూక్ష్మలోక పాఠశాలల్లో నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సూక్ష్మలోకములో ఒకరోజు ఇక్కడ మనకి ఒక జీవితం, ఒక లైఫ్ అంటే ఒక జన్మ, అంత టైం అక్కడ కాలము అనేది ఉండదు. అంత టైంతో పోలుస్తారు. అంటే అక్కడ మనం అనేక విషయాలు నేర్చుకోవాలనేటువంటి జిజ్ఞాస, ఎంతూజియాజం టు లెర్న్, ఎంతూజియాజం టు వర్క్, నేర్చుకోవడానికి లేదా పని చేయడానికి ఇష్టంగా ఉంటే అక్కడ అనేక అద్భుతమైన పనులు నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు, కొత్త విషయాలు. అలా నేర్చుకొని నేను ఇంకా ఇంతకంటే ఇంకెక్కువ కావాలి, ఇంతకంటే ఎక్కువ కావాలి అంటే ఆ మెరుగైన పరిస్థితులకు మనం ఆ పైలోకాల్లోకి మనం వెళ్తాం. స్వర్గం ఎలాగో లేదో మన భావన చిత్రము, అలాగే నరకం ఎవరు కోరుకోరు కాబట్టి ఎవరికి నరకంలో చోటు లేదు. నరకమే లేదు అక్కడ. స్వర్గం లేదు, నరకం లేదు. ఏదైనా స్వర్గమైన నరకమైన ఈ భూమి మీదే మనం అనుభవిస్తూ ఉంటాం. కానీ మరణాంతరం అక్కడ స్వర్గం లేదు, కేవలం మనకి పాఠశాలలు ఉన్నాయి. అవి తెలుసుకునేంతవరకు. లేదంటే ఇక్కడ భూమి మీద నేను పాపిని అనుకుంటూ అక్కడ పైలోకాల్లో పాపం చేస్తే పలానా లోకానికి వెళ్ళిపోతాం, అలా ఉంటుంది, ఇలా ఉంటుందని ఆలోచనలు ఇడవు మన ఆలోచనలు. అంటే బ్రతికి ఉన్నా చనిపోయినా మన ఆలోచనలు వెంట పడుతూనే ఉంటాయి. ఆలోచనల్ని నియంత్రించుకునేదే ధ్యానం, మెడిటేషన్లోనే మనం ఆలోచనల్ని జీరో చేసుకుంటాం. అది కూడా శ్వాసానుసంధానం ద్వారా. అయితే ఆయా లోకాల్లో మనకి ఈ స్వర్గలోకాలు, నరకలోకాలు అనేవి లేవు అని తెలుసుకుంటేనే మనం ఇంకా ఎదుగుదల అనేది ఉంటుంది. అక్కడ కేవలం ఎదుగుదల కొరకు, ఇంకా జ్ఞాన సముపార్జన కోసం మనకి సూక్ష్మలోకాపు జ్ఞానం, అక్కడ విశేషాలన్నీ తెలుసుకొని నాకు ఇంకా నేర్చుకోవాలనేటువంటి తపన ఉన్న వారికి ఏ విషయంలో, ఏ రంగంలో నేర్చుకుంటావు. అయితే అక్కడ మన ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంది, ఈ భూమి మీద మనం ఇంట్రెస్ట్లు కంప్లీట్ చేసుకోలేకపోతే అక్కడ కంప్లీట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. అలాగే జంతువుల పరిస్థితి ఏంటి? జంతువులు అంటే మామూలుగా మానవులకు దగ్గరగా ఉన్న జంతువులు పిల్లి, కుక్క, గుర్రాలు. అవి వాటికి కూడా యజమాని పట్ల ఇష్టము, ప్రేమ ఉంటే మళ్ళీ అక్కడ ఆ ఇల్లు, అలాంటి వాతావరణాన్ని అవి కూడా సృష్టించుకుంటూ ఉంటాయి. దేనికైనా వారి ఊహలే. అలాగే ఎక్కువ సామీప్యత, ఎక్కువ సన్నిహితం ఉండాలి అనుకున్నప్పుడు మళ్ళీ తిరిగి అలాంటి యజమాని దగ్గరికి అవి వెళ్తూ ఉంటాయి.
పరిణామ క్రమంలో మళ్ళా అవి తిరిగి జన్మ తీసుకోవాల్సిన క్రమంలో ఎక్కడెక్కడ ఏ సూక్ష్మలోకాల్లో సమిష్టి ఆత్మలు అవన్నీ విడివిడిగా ఉన్న ఆత్మలన్నీ మళ్ళీ సమిష్టి ఆత్మ పిలుపుకి వచ్చి మళ్ళీ తిరిగి భూమి మీద జన్మ తీసుకుంటాయి. భూమి మీద దాని కాలపరిమితి 15 సంవత్సరాలలాగే ఇక్కడ కూడా తక్కువ కాలపరిమితే ఉంటుంది. ఇది జంతువుల యొక్క పరిస్థితి. ఇట్లా మనం ప్రతి విషయంలోనూ మనకి భావనలే అడ్డుపడుతూ ఉంటాయి. అలాగే సూక్ష్మలోపు మిత్రులు, బంధువులు కొన్నిసార్లు మనకు సూక్ష్మ ప్రయాణాల్లో కనిపిస్తూ ఉంటాయి. అవి మనం నిద్ర సమయంలో దీనిని సూక్ష్మలోక ప్రయాణం కోసం, నిద్ర సమయాన్ని సూక్ష్మలోక ప్రయాణం కోసమే వినియోగిస్తూ ఉంటాం. ఈ సూక్ష్మ శరీరం అన్ని సూక్ష్మ లోకాలకు సంబంధించిన సూక్ష్మ కణాలు కలిగి ఉంటాయి. కాబట్టి ఏ లోకాల్లో, సూక్ష్మ లోకాల్లో, 7 లోకాల్లో ఏ లోకానికైనా మన భావనను బట్టి, మన ఆలోచనను బట్టి మనం ఎక్కడ ఉండాలి అని అనుకుంటే అక్కడికి వెళ్ళిపోతాం. సో మనం నిద్రలేచే సమయానికి మన సూక్ష్మ శరీరంలో మన సంకల్పంతోనే పై లోకాల నుంచి ఇక్కడికి వచ్చేస్తాం. నిద్రలేచే సమయం ఆసన్నమైనప్పుడు సంకేతం వస్తుంది. మళ్ళీ పై లోకాల నుంచి మనం కింద లోకాలకి ఎలా కావలిస్తే అలా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి వెళ్ళటం అనేది మనకు జరుగుతూ ఉంటుంది. మనం వెళ్ళాలనుకున్న వివిధ సూక్ష్మలోపు కణాలన్నీ రెడీగా సంసిద్ధంగా సూక్ష్మ శరీరంలో ఉంటాయి. కాబట్టి సూక్ష్మ శరీరం చేయడం చాలా సులువుగా మనం ఎక్కడ కోరుకున్న లోకానికి వెళ్ళగలుగుతాం. ఇప్పుడు మొదటి సూక్ష్మలోక ఉదాహరణ, మొదటి సూక్ష్మలోకాలకు వెళ్ళాలి అనుకుంటే సూక్ష్మ శరీరంలోని మొదటి లోకానికి సంబంధించిన కణాలు ఉత్తేజం అవుతాయి. అలాగే రెండో లోకంలోకి వెళ్ళాలంటే రెండో లోకంలో కణాలు ఉత్తేజం అవుతాయి. అంటే అన్ని లోకాలు. అలాగే 4వ లోకంలోకి వెళ్ళాలంటే 4వ లోకం. ఇలా మన అంటే మనం 4వ లోకంలో ఉన్నంత వరకు మిగిలిన కణాలన్నీ నిద్రావస్థలో ఉంటాయి. ఎందుకంటే ఏది యాక్టివ్ ఉంటే ఆ లోకంలో మనం సందర్శన జరుగుతూ ఉంటుంది. మనకు స్థూల శరీరం ఉన్నంత వరకు ఈ విధమైన ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. మరి మన స్థూల శరీరం శాశ్వతంగా వదిలేగానే మన సూక్ష్మ శరీరం అప్పటి వరకు అన్ని లోకాలకు సంబంధించిన కణాలతో సమ్మిళితమైనదల్లా అక్కడ పరిస్థితులకు అనువుగా తనకు తానే మారుకుంటుంది. మనకి మనం అనుకోక్కర్ల పలాంది కావాలని సరి చేసుకుంటుంది. మన సూక్ష్మ శరీరం గురించి పూర్తిగా అర్థం చేసుకోవడానికి దానిని 7 పొరలు ఉన్నాయన్నట్టు 7 పొరలతో పోల్చుకోవాలి. ఒక పొర తీయంగానే మరొక పొర, ఒక ఉల్లిపాయతో పోల్చుకోవచ్చు. దాని మధ్యలో ఉన్నది ముఖ్య భాగం అన్నమాట. అలా 7 పొరలతో ఉంటుంది. దాని చుట్టూ 7 చర్మాలు చుట్టుకుని ఉంటాయి. అంటే మొదటి లోకపు చర్మం, రెండవ లోకపు, మూడవ లోకపు, 4వ లోకపు, 5వ లోకపు, 6వ లోకపు, 7వ లోకపు చర్మాలు అలా అన్నట్టు. మధ్యలో శాశ్వత కణాలు స్థూలలోకానికి, సూక్ష్మలోకానికి రెండింటికి సంబంధించినవిగా ఉంటాయి. పైన ఉన్న 7 పొరలు వాటి సూక్ష్మలోకాలకు సంబంధించిన సూక్ష్మ పదార్థంతో మాత్రమే తయారు చేయబడి ఉంటాయి. మరణాంతరం సూక్ష్మ శరీరంలోని సూక్ష్మ కణాలను ఎలా సరిచేసుకుంటుందో తెలుసుకుందాం. పైన ఉన్న చర్మం మొట్టమొదటి లోకానికి సంబంధించిన కణాలతో, అంటే 7 పొరలను 7 చర్మాలు అని అనుకున్న 7 పొరలలో మొదటి సూక్ష్మలోకానికి సంబంధించిన దానితో తయారు కాబడింది. ఈ లోకం అన్ని లోకాల కన్నా ఎక్కువగా జనసాంద్రత ఎక్కువ ఉంటుంది. ఈ లోకంలో ఉన్నంత వరకు పై చర్మ కణాలు పనిచేసి మనం మొదటి లోకంలో జీవించడానికి వీలు కల్పిస్తాయి. అంటే కొంతకాలం ఈ లోకంలో జీవించిన తర్వాత మనం రెండో లోకానికి వెళ్ళాలి. ఇది మొదటి దానికన్నా తక్కువ సాంద్రత కలిగి ఉంటుంది. కాబట్టి మనం రెండో లోకానికి వెళ్ళేటప్పుడు మన సూక్ష్మ శరీరం పైన ఉన్న మొదటి శరీరాన్ని, అంటే అతి సాంద్రత కలిగిన కణాలను మన సంకల్ప శక్తితో వదిలేసి రెండో లోకానికి వెళతాం. అప్పుడు మన సూక్ష్మ శరీరంపై ఉన్న 6వ చర్మంలో కణాలు పనిచేసి మనం ఆ లోకంలో నివసించడానికి అనువుగా వీలు కల్పిస్తాయి. ఇలాంటి ప్రక్రియ అన్ని లోకాలకు ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది. అలాగే మనం పైలోకాల నుంచి కిందకి రావాలి అన్నాం అనుకోండి. అప్పుడు 4వ లోకం నుంచి 1వ లోకానికి రావాలనుకుంటే అప్పుడు మన సూక్ష్మ శరీరంలో మధ్య భాగంలో ఉన్న ఆ లోకపు కణాలకు ఆదేశం వెళ్తుంది. అప్పుడు మన సూక్ష్మ శరీరం మొదటి లోకానికి సంబంధించిన కణాలు పనిచేస్తాయి. అంటే మన శరీరపు సాంద్రతలో మార్చుకుంటూ మనకు కావలసిన లోకాలకి వెళ్ళొచ్చు అన్నమాట. క్రింది లోకాల నుంచి పైకి వెళ్ళే కొద్దీ సూక్ష్మ శరీరంలోని కణాలు నిద్రావస్థలోకి లోనై
మన శరీర సాంద్రతను తగ్గించి ఆ లోకపు కణాలు ఏ విధంగా పనిచేయాలో దానికి ప్రయాణానికి అనుకూలంగా సంసిద్ధంగా ఉంటాయి. అదే పైలోకాల నుంచి కిందకి రావాలంటే మళ్ళా శరీర కణాలు నిద్రావస్థ నుంచి మేలుకొని పనిచేయడం ప్రారంభిస్తాయి. అయితే ఇక్కడంతా మనం సూక్ష్మ శరీరం గురించే మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మన శరీరపు సాంద్రత పెరిగి కోరుకున్న లోకానికి ప్రయాణం వీలవుతుంది కిందకి రావాలంటే. మనకి ఈ విషయాల గురించి క్షుణ్ణంగా తెలిసినప్పుడు మనం ఏ లోకానికి కావలిస్తే ఆ లోకానికి ప్రయాణం చేయొచ్చు. అయితే కొంతమంది మనకు క్వశ్చన్లు వస్తాయి. కొంతమంది వికలాంగులుగా పడతారు, మరికొందరు పుట్టుగుడ్డిగా పడతారు, కొంతమంది మూగగా పడతారు, చెవిటివారిగా వస్తారు. దీనికి ఏదైనా కారణం ఉందా అని. అయితే ఇటువంటి వారికి వెనక వాస్తవమైన కారణం ఉంటుంది. అదే కర్మ సిద్ధాంతం. ఈ జన్మలో అంగవైకల్యము, పుట్టుగుడ్డితనము వంటివి కారణం వారి పూర్వజన్మల కర్మల ఫలితమే కానీ నిర్దయత దేవుడు దయ లేకుండా చేసిన పని కాదు. అది తెలుసుకోవాల్సిన వాస్తవం. ఒక పిల్లవాడు పుట్టుకతోనే అంగవైకల్యం కలిగి ఉన్నట్టయితే దానికి కారణం దైవము కాదు, సృష్టికర్త కాదు. గత జన్మలో అతడు ఇతర జీవులతో కానీ మనుషులను కానీ హింసించిన వాడే ఉంటాడు. ఒక తాగుబోతు మత్తులో ఒక పిల్లవాడి కాలునో చేయినో విరగొట్టాడు అనుకోండి, ఆ పిల్లవాడి అంగవైకల్యం వైద్యుల వల్ల కూడా పోలేదనుకుందాం. అప్పుడు ఆ తాగుబోతు మళ్ళీ మరు జన్మలో ఏం చేయాలి? అంగవైకల్యంతో జన్మించాల్సి వస్తుంది. మనం అంగవైకల్యం కలవారిని కానీ కుంటి గుడ్డి వారిని కానీ హింసించినా బాధ పెట్టినా మళ్ళీ మరు జన్మలో మనం కూడా బాకీ తీర్చుకోవడానికి మళ్ళీ మనం అలాగే పుట్టాల్సి ఉంటుంది. అంగవైకల్యంతో బాధపడే వారికి మనకు చేతనైన సహాయం చెయ్యాలే కానీ వారి లోపాన్ని వారికి గుర్తు చేస్తూ వారిని హింసించడం పాపకర్మ కాబట్టి మనం దాని పర్యవసరాన్ని తప్పగా అనుభవించాల్సి వస్తుంది. అలాంటి వారికి మనం చేతనైన సహాయం చేయడం అనేది మంచి కర్మ. ఈ మంచి కర్మ సుకర్మ భవిష్యత్తులో మనకు మంచిని చేస్తుంది. అంటే దాని అర్థం ఏమిటి? మన కర్మలే మన యొక్క మంచి చెడులకు హేతువు. మనకు మంచి జరగాలంటే మంచి కర్మ చేయాలి, చెడు కర్మ అంటే చెడు చేస్తే చెడు కర్మ అనుభవం వస్తుందన్న విషయం మర్చిపోకూడదు. అలాగే మన చెడు యొక్క ఆలోచనలు భావాలు కూడా కర్మ సిద్ధాంతానికి ఎలా వర్తిస్తాయి? క్వశ్చన్. అంటే మరి ఒక వితంతు మహిళ ఉంది, ఆమె తన కుటుంబ ఆదాయం కోసం కానీ ఒంటరితనం కోసం కానీ లేక వేరే ఇతర కారణం చేత తన సొంత కుమారుని ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని తన స్వార్థం కోసం నాశనం చేస్తుంది అనుకుందాం. మరుసటి జన్మలో ఆమె తన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. ఆమె ప్రేమించిన వ్యక్తి వివాహానికి పూర్వమే మరణించటం లేదా పెళ్లి సమయంలో గొడవలు జరిగి పెళ్లి ఆగిపోవటం జరుగుతాయి. ఇవన్నీ నిర్దయుడైన సృష్టికర్త యొక్క లీల అని అనుకుంటాం. కానీ అవన్నీ మన గత జన్మ కర్మ ఫలితాలే అని మనం ఊహించలేము. ఒక కష్టానికి మనం కారణం కానంత వరకు ఆ కష్టాన్ని అనుభవించాల్సిన అవసరం లేదు. కాజ్ అండ్ ఎఫెక్ట్ కారణం అయితేనే మనకి ఆ ఎఫెక్ట్ అనేది వస్తుంది. కర్మ సిద్ధాంత పరంగానే కొందరు ఆరోగ్యం, డబ్బు, కావలసిన సౌకర్యాల వంటి వాటితో అదృష్టవంతులుగా పుడితే మరికొందరు అనారోగ్యం, ఆకలి, దారిద్ర్యం వంటి దురదృష్టకరమైన పరిస్థితుల్లో పుడతారు. మనం జన్మ తీసుకునే వాతావరణం పూర్తిగా మనం చేసినటువంటి పూర్వ కర్మల ఫలితాలే ఉంటుంది. పూర్వ కర్మల ఫలితాల బట్టి ఉంటుంది. డబ్బు, ఆరోగ్యం, అదృష్టవంతునిగా జన్మించాడంటే అదంతా దేవుని దయ అని. అది అనారోగ్యంతో దారిద్ర్యంలో పుడితే అది దేవుడి నిర్దయ అని లోకంలో నిందలు చేస్తూ ఉంటారు. కానీ ప్రతివారు తమ కర్మలను అనుసరించి తమ జీవితాన్ని ఎవరికి వారే నిర్ణయించుకుని భూమి మీదకు వచ్చారు అన్న విషయాన్ని అది వాస్తవం. మనం మంచి కర్మలు చేసేటట్లయితే మనం అదృష్టవంతులం అవుతాము, లేకపోతే దురదృష్టవంతులుగా పుట్టి చేసిన పాపకర్మను అనుభవిస్తాం. ఒక ధనవంతుడు ఉన్నాడు అనుకుందాం, కానీ తనకున్న దానిలో దురదృష్టవంతులకు సహాయపడితే అది అతనికి మరింత అదృష్టాన్ని కలిగిస్తుంది. అదే తనకున్నది దాచుకుని ఇంకా అత్యాశకు పోతే గత జన్మల పుణ్య ఫలితంగా వచ్చిన స్థానాన్ని దురదృష్టం వస్తుంది. కాబట్టి ప్రతివారు తమకు వచ్చిన అవకాశాల్లో తమకు చేతనైనంతలో ఇతరులకు సహాయపడటం ద్వారా
మంచి కర్మను పెంచుకోవచ్చు. అలాగే అల్పజాతులలో పేదవారిగా పుట్టడం అనేది దురదృష్టకర విషయం అయినా అదే అదృష్టకరమైన విషయంగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో మనకు పరిస్థితులు ఎదుర్కొని పరిణితి సాధించే అవకాశం లభిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో పుట్టి కూడా పరిస్థితులను ఎదుర్కొని నాయకులైన వారిని, వారిని మన చుట్టూ ఉన్న ప్రపంచంలో చూస్తూ ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో మనలో భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని, నిర్భయత్వాన్ని పెంపొందిస్తాయి. పైగా దీని సాధనలో మనం ఎంతో మంచి కర్మను చేయగలుగుతాం. కాబట్టి మన యొక్క చేతలే మన కష్టానికి, సుఖానికి కారణభూతులు అవుతాయి. అంతేగాని వేరెవరు బాధ్యులు కాదు. అది కొంతమంది మళ్ళా ఇంకో ప్రశ్న ఏంటంటే, కొంతమంది నల్ల జాతుల్లో, కొంతమంది తెల్ల జాతుల్లో పుడతారు. తెల్లజాతి వారు నల్లజాతి వారి కన్నా పరిణతిలో ఎక్కువ స్థాయి కలిగి ఉంటారా, లేక వేరే వేరు జాతుల వారి వివాహం చేసుకోవడం వేరే వారి జాతులలో వారిని వివాహం చేసుకోవడం సరైందేనా? తెల్ల జాతుల్లో పుట్టిన వారు మళ్ళీ నల్ల జాతుల్లో పుట్టడానికి ఇష్టపడతారా అని క్వశ్చన్. ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికతకు శరీరం యొక్క రంగులుకి ఎటువంటి విలువ లేదు. శరీరం రంగులను బట్టి వారికి పరిణితి ఉండదు. శరీరపు రంగు వారు నివసించే వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది, అంతేగాని పరిణితి బట్టి కాదు. ఏ దేశంలో పుట్టాలి అని నిర్ణయించుకోవడానికి ప్రతి వ్యక్తికి అవకాశం ఉంది. ప్రతి వ్యక్తికి మళ్ళీ జన్మ తీసుకునే ముందు అతనిలో లోపించిన లక్షణాలు సరిచేసుకుని లోపించిన లక్షణాలు ఈ లక్షణాలు నాకు లోపించినాయా అని సరిచేసుకునే అవకాశం ఉన్న దేశంలో పుట్టడానికి అవకాశం లభిస్తుంది. దీనితో అతను తన లోపాన్ని సరిచేసుకుని తన పరిపూర్ణత్వానికి దగ్గర కావచ్చు. ప్రతి దేశం వారు, ప్రతి ప్రాంతం వారు వారి ప్రత్యేకమైన పద్ధతులు, లక్షణాలు కలిగి ఉంటారు. ఒక వ్యక్తి జన్మ తీసుకునేటప్పుడు తనలో లోపించిన లక్షణాలను చేసుకోవడానికి వీలున్న దేశంలోనూ తల్లిదండ్రులను ఎంచుకోవాలి. అలా ఎంచుకొని మళ్ళా కొన్ని కోరుకున్న లక్షణాలని సంపాదించుకోవడం, ఆ విధంగా పరిణితి సాధించడం కోసం జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కొన్ని వేల సంవత్సరాల పూర్వం ఈ గ్రహంపై ఉన్న మనుషులందరూ వారి రంగులను బట్టి వారి దేశాల్లో ఉండేవారు. కానీ ప్రస్తుతం అన్ని దేశాలు, అన్ని జాతుల వారు కలిసిమెలిసి ఉంటున్నారు కదా. పూర్వం ఆస్ట్రేలియా దేశం నల్లవారి నివాస స్థలంగా ఉండేది, కానీ ఇప్పుడు అక్కడ తెల్లవారి సంఖ్య ఎక్కువగా ఉంది. అలాగే దక్షిణాఫ్రికాలో కూడా అదే పరిస్థితి. అది నల్ల జాతుల వారి దేశం అయినప్పటికీ ఇప్పుడు అక్కడంతా తెల్లవారి సంఖ్య ఉంటుంది. ప్రస్తుతం దేశాల యొక్క భవిష్యత్తు నిర్ణయించే వారు ఎక్కువగా వెస్ట్ దేశాల్లో జన్మించారు, వెస్టర్న్ కంట్రీస్లో. వీరు జన్మించిన ఈ ప్రాంతంలో సూర్యుని ప్రభావం తక్కువ, చలి ఎక్కువ, కాబట్టి వీరు తెల్లటి శరీరం కలిగి ఉన్నారు. అంతేగాని వారి పరిణితి బట్టి కాదు. ఇప్పుడు పరిస్థితిలో పడమటి దేశాలు త్వరగా అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వృద్ధాత్మలు, జ్ఞానులు, పరిణితి చెందిన వారు ఎక్కువగా అక్కడ జన్మ తీసుకున్నారు. అక్కడ బాగా వెనకబడి ఉంది కాబట్టి అక్కడ డెవలప్ చేయడం కోసం వీళ్ళంతా అక్కడ పోయి జన్మ తీసుకున్నారు. అంతేగాని తెల్ల జాతుల్లో జ్ఞానులు పుట్టలేదు. బ్రిటిష్ వారు కొన్ని వందల సంవత్సరాలు ఎన్నో దేశాలు పరిపాలించారు. మరి ఈ సంఘటన జరగడానికి అక్కడ దేశాలలో వృద్ధాత్మలు జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారు అక్కడ జన్మించారు. ఇప్పుడు అమెరికా వంటి దేశాలు ప్రపంచ ప్రమాదకర పరిస్థితులకు బాధ్యతలు మోస్తుంది. కాబట్టి అక్కడ జ్ఞానుల యొక్క అవసరం ఉంది. కాబట్టి అక్కడ వృద్ధాత్మలకు జన్మ తీసుకుంటారు. ఒక భారతీయుడుగానో లేదా ఒక అమెరికా వాడుగానో, ఒక చైనా వాసిగానో, ఒక జర్మన్ వాసిగానో పుట్టడం అనేది మహత్ అవకాశం కానే కాదు. పుట్టినప్పుడు ఏ దేశంలో పుట్టాలి అనేది వారి పరిణితిని బట్టి, వారి పరిణామంలో లోపించిన గుణాలను బట్టి ఉంటుంది. కాబట్టి అందరూ తెల్లవారిగా నల్లవారిగా పరిపూర్ణులు కారు. శరీరం యొక్క రంగును బట్టి పరిపూర్ణత లభించదు. ప్రపంచంలో ప్రతి దేశం యొక్క అభివృద్ధి, పరిణితికి జ్ఞానుల యొక్క సహాయం అవసరం కాబట్టి ప్రతి దేశంలోనూ కొందరు వృద్ధాత్మలు తప్పనిసరిగా జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, తీసుకుంటారు. అలాగే ఉదాహరణ మన దేశంలో మిలియన్ల కొద్ది అజ్ఞానులు లేదా బాల్యాత్మలు ఉన్నారు. అయితే వేల కొద్ది జ్ఞానులు ఉన్నారు. ఇలా ఇంకా కొందరు పరిపూర్ణ ఆధ్యాత్మికత్వం కలిగిన వారు ఉన్నారు. మన దేశంలో ఆధ్యాత్మికత తత్వానికి ఒక బాధ్యతగా నిర్వహిస్తారు. మన దేశం పురాతనమైన నాగరికతకు ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది.
ఇలాంటి బాధ్యత ఆ దేశం మీద ఉన్నప్పుడు జ్ఞానులు గొప్పవారు అక్కడ జన్మించి బాధ్యత నిర్వహిస్తారు. ఇలాగ వేరు వేరు జాతుల వారి వివాహం గురించి మాట్లాడుకుంటాం. మంచిదా చెడ్డదా అని నిర్ణయించడం కష్టతరమైంది. ఇద్దరు వ్యక్తులు వేరు వేరు జాతుల్లో జన్మించినప్పటికీ వారు గత జన్మల్లో విడదీయరాని అనుబంధం కలిగి ఉన్నవారనుకుంటే అప్పుడు ఈ వీరిద్దరు ఈ జన్మలో కలుసుకున్నప్పుడు అదే అనుబంధం వారిని దగ్గర చేస్తుంది. సో అప్పుడు సుఖ సంతోషాలు ఇవ్వచ్చు. లేదా ఇద్దరు దగ్గర అయినప్పటికీ వారు పెరిగిన వాతావరణం సంస్కృతి ఒకటిగా ఉండకపోవడం వలన అనేక సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. దీని ప్రభావంపై వారి పిల్లలు ఎక్కువగా ఉంటుంది, పిల్లల మీద ప్రభావం ఉంటుంది. సంకర జాతి వారిగాను చలామణి అవుతూ ఉంటారు. వారు తమ పుట్టుకకే బాధపడే పరిస్థితి రావచ్చు ఆ పిల్లలకి. ఒక మనిషి తెల్లవాడిగా జన్మించిన తర్వాత తర్వాత జన్మలో తెల్లవాడిగా జన్మిస్తాడా అని ప్రశ్న గురించి అడిగితే ఇది కూడా పూర్తిగా కర్మ సిద్ధాంతానికి ఒక ప్రత్యేక వ్యక్తిగత పరిస్థితులకు సంబంధించిన ప్రశ్న. కాబట్టి అది ఎవడు ఏ కర్మ చేసుకున్నాడు, తనకు ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో అనే దాని మీద ఆధారపడుతుంది. ఒక తెల్లదొర ఉన్నాడు అనుకుందాం. తాను తెల్లవాడిని కాబట్టి తానే గొప్ప అనే భావనతో ఇతరుల జాతుల వారిని కష్టపెట్టి అవమానించి నాశనం చేశాడు అనుకుందాం. అప్పుడు మరుజనంలో తక్కువ జాతి నాలుగ జాతి వాడికి అప్పుడు పుట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు పుట్టి ఓర్పు, సహనం, కష్టం లాంటివి భరించడం నేర్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి చేసుకున్న వాడికి చేసుకున్నంత మనం ఏం చేశామో మళ్ళీ తిరిగి అదే అనుభవిస్తాము భూమి మీదకి వచ్చి అని. గొప్ప నేరంగా భావించబడే ఆత్మహత్య చేసుకుంటే మనిషి పరిస్థితి ఏమిటి అని క్వశ్చన్ మార్క్. తన సొంత ప్రాణాలు తీసుకోవడం నేరం కాదు, పూర్తిగా తెలివి తక్కువతనం. ఎందుకంటే సమస్యల నుంచి పారిపోవడం అనేది సమస్యల పరిష్కార మార్గం ఇప్పటికీ కాదు. ఆత్మహత్య సమస్య పరిష్కారం మాత్రం ఎట్టి పరిస్థితి కాదు. మరుజన్మకు అదే సమస్యను వాయిదా వేయడం అంతే. ఇప్పుడు వాయిదా వేయడం అనేది తెలుసుకోవాలి. తాను ఎదుర్కొనే పరిస్థితులే తనకు ఆత్మహత్యకు కారణం అని వారు వాదిస్తూ ఉంటారు. ఈ ప్రస్తుత జీవిత సమస్యలు ఈ జీవితంలోనే పరిష్కారాన్ని వెతుక్కోవడానికి సరైన మార్గం అన్నమాట. ఈ జీవితం ఎందుకు ఇచ్చారు నీకు? చచ్చిపోవడం కోసం కాదు, నీ సమస్యలు నువ్వే ఎదుర్కోవడం కోసం. ఒక విద్యార్థి సరిగ్గా చదవలేదు, తన తక్కువ తరగతి పంపిస్తాడు. అప్పుడు అతను కష్టపడి పై తరగతికి వెళ్ళాలి, అంతే. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది, డ్రాప్ అవుట్స్ లాగానే ఉంటుంది. గత జన్మలో లాంటి కష్టాలే అడ్డంకులే మళ్ళీ ఎదురవుతాయి. ఒకవేళ ఇప్పుడు కూడా ఆ సమస్య నుంచి పారిపోవాలనుకుంటే ఎప్పుడైనా అతనికి వాటిని అలాంటి సమస్యలు ఎదుర్కొని అధిగమించేంత వరకు అతన్ని వెంబడిస్తూనే ఉంటాయి. ఇలా సమస్యలను ఒకరు అప్పుడు సమస్యలు వాయిదా వేయటం కంటే ఆ సమస్యల ద్వారా తాను నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమైనా ఉన్నాయా అని ఆ నేర్చుకుంటేనే పరిపూర్ణత్వం వైపుకి నడుస్తూ ఉంటుంది. పిరికివాడు చాలా మటుకు ఆత్మహత్య చేసుకుంటారు అంటే వీరు సూక్ష్మలోకాలకు వెళ్ళి తర్వాత తమ తప్పులు తెలుసుకుని తిరిగి తమ పూర్వ జీవితం పొందడం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు. కానీ ప్రయోజనం శూన్యం. తిరిగి వారు జన్మించే అవకాశం వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది. కానీ ఇక్కడ ఇలా చెప్తున్నారు. కానీ నో టైం అని మనకు ట్యూస్డే లోప్ సంగ్రాంప మనకు చెప్తారు. ఆత్మహత్య చేసుకున్నప్పుడు కొంత షాక్ నుంచి బయటికి రావడానికి ఉపయోగపడుతుంది. మరి పిరికివాడు అనే పదం వాడారు కాబట్టి ఇక్కడ మనకి ఆత్మహత్య చేసుకుంటే తిరిగి వెంటనే జన్మ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే పాఠాలు నేర్చుకోకుండా 2 in 1 అక్కడ ఎక్కువ సమయం ఉంచరు. ఎప్పుడైతే అతడు తన తప్పును పశ్చాత్తాపడతాడో అప్పుడు ఏం చేయడానికైనా సిద్ధపడతాడు అన్నప్పుడు అప్పటి వరకు తన చుట్టుకుని ఉన్న వ్యతిరేక పొర పోగొట్టుకోవడానికి ప్రయత్నించిన వాడు ఆ ప్రయత్నం మొదలుపెట్టి సఫలీకృతులవుతాడు. మనిషి భయంతో మరణిస్తే స్థూల శరీరంలో భాగమైన వ్యతిరేక పొర మన సూక్ష్మ శరీరం చుట్టుకుపోయి అక్కడే ఉంటుంది. ఇంకా ఆ విధంగా ఇక్కడే తిరుగుతూ ఉంటాయి, అటు స్థూలలోకానికి పోకుండా సూక్ష్మలోకానికి పోకుండా. దీనిని మన ప్రయత్నం మీద మనం పోగొట్టుకోగలము. కాబట్టి ఆత్మహత్య చేసుకున్న వారు ఒకలాంటి ఉద్వేగంతో ఉంటారు. కాబట్టి వీరు సహాయకారుల సలహాలు పాటించలేరు. కనుక వారు స్థూల సూక్ష్మ లోకాల్లో దేనికి చెందకుండా ఒంటరిగా ఉంటారు. ఆత్మహత్యలు ఒక్కోసారి వేరే వారిని కూడా ఆత్మహత్యలకు ప్రోత్సహిస్తూ ఉంటారు. కాబట్టి కాస్త సమయం తర్వాత వీరు తమ తప్పుకు పశ్చాత్తాపడటం ప్రారంభించగానే వీరికి సూక్ష్మలోకపు సహాయకారుల మాటలు వినపడతాయి, వారి సహకారం లభిస్తుంది.
కొందరు ఈ పశ్చాత్తాపం కలగడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టవచ్చు. ఇది మరి దారుణం. పశ్చాత్తాపం కలిగిన వెంటనే వారికి వ్యతిరేకపర తమ ప్రయత్నం మీద పోగొట్టుకుని సూక్ష్మలోకపు నివాసాన్ని పొందగలుగుతూ ఉంటారు. అప్పటి వరకు స్థూలలోకంలో సమస్యల కంటే ఎక్కువ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మళ్ళా స్థూలలోకపు సమస్యలు మన పరిణతికి తోడ్పడవేనని భావించి వాటి నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. ఇక్కడ సమస్యలు నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఇలా ఎందుకు అంటే చేసిన పని మళ్ళీ చేయకుండా అవేర్గా ఉంటూ దీని నుంచి నేనేం నేర్చుకున్నాను అని తెలివిగా ప్రవర్తించినప్పుడే మనం ముందుకు వెళ్తాం. వాటి నుంచి పారిపోవడం అనేది నిజంగా అంటే మనం ఎదుర్కొనే సమస్యల నుంచి పారిపోవడం అనేది నిజంగా మూర్ఖత్వమే అవుతుంది. ఆత్మహత్య అనేది సమస్యల నుంచి విముక్తి మార్గం కానే కాదు. అది సమస్యలను వాయిదా వేయటమే, మరు జన్మకు వాయిదా వేయటం. ప్రపంచంలో ఏ సమస్య ఆత్మహత్య చేసుకోవడానికి అంత క్లిష్ట సమస్య అయితే మాత్రం కాదు. అయితే ఇంకొక క్వశ్చన్ వస్తుంది. మన జీవితాలను ఆధీనంలో ఉంచుకొని నడిపించే దేవుడి ఉంటే ఎంతోమంది శాంతి కోరుకుంటున్నా యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి? మరి ఇలాంటి వాటిని ఎవరు ఆపలేడా ఆ దేవుడు అని? అసలు యుద్ధాలు అనేవి దేవుడి ఆజ్ఞ వల్ల జరుగుతాయని ఎందుకు అనుకోవాలి? యుద్ధాలు అనేవి మనుషుల ఆలోచనల పనుల వల్లనే. అనాలోచిత పనులు అంటే ఆలోచన లేకుండా కాజ్ అండ్ ఎఫెక్ట్. ఇప్పుడు ఒక పని చేశాము, దానికి ఎఫెక్ట్ ఏమిటి? ఒక ఆలోచన చేశాము, దానికి ఎఫెక్ట్ ఏమిటి? దాని ఆలోచన యొక్క ప్రభావం ఏంటి? చేత యొక్క ప్రభావం ఏంటి అని తెలుసుకోకుండా పోట్లాటకు సిద్ధపడే మనస్తత్వం వచ్చే పరిణామాల వల్లే అనాలోచితంగా ఆలోచన లేకుండా చేసేవాడు. ఇప్పుడు ప్రపంచంలో ఈ యుద్ధాలు అనేవి వేరు దేశాలు ఉన్నంత వరకు ఒకదానిపై ఒకటి ఆధిపత్యం సంపాదించాలని ఆరాటపడినంత కాలం తప్పవు అని ఒక పాయింట్. అయితే వ్యక్తిగత కర్మలాగే దేశ కర్మ అనేది కూడా ఉంటుంది. కొందరు వ్యక్తులు తాము ఒక దేశానికి చెందిన వారం అనుకుని ఇతర దేశాలపై వారు దౌర్జన్యం చేసి వారి మీద ఆధిపత్యం సంపాదించాలి అనే వాటి ఫలితంగానే మంచి కానీ చెడు కానీ అందరూ అంటే ఆ దేశ ప్రజలందరూ అనుభవిస్తారు. కాబట్టి అది దేశకర్మ అవుతుంది. తమ దేశంలో వ్యక్తులు మంచి కోసమే తాము ఇదంతా చేస్తున్నాము అని వారి అభిప్రాయం కలిగి ఉంటారు. తమ ప్రజలను మంచి కోరి ఏదైనా చేస్తామని వాదిస్తారు. కానీ చరిత్రలో ఇతర దేశాలను నాశనం చేసి ఆధిపత్యం వహించిన వారు ఎవరూ బాగుపడలేదు. చరిత్ర చెప్తున్నా ఇప్పటికీ అదే కథ ఇప్పటికీ దేశాల మధ్య ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ఎవరు బాగుపడలేదు అని చరిత్ర చెప్తున్నా చరిత్ర చదవరు. కానీ వారి చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోరు, గతం నుంచి పాఠాలు నేర్చుకోరు. మళ్ళీ అదే కథ మొదలవుతుంది. సో ఉదాహరణ బ్రిటిష్ వారు అదే వారికి వారుగా ఎవరితోనైనా వైరం లేకుండా వేరెవరికి కష్టం కలిగించకుండా ఉంటే వారు అయితే అభివృద్ధి సాధించగలిగారు. అదే బ్రిటిష్ వారు చేసినది ఎంత మరి అంటే భారతదేశం తీసుకుంటే ఒక యుద్ధం మరిన్ని యుద్ధాలకు కారణమవుతుందనే కానీ అభివృద్ధికి ఎంత మాత్రం కాదు. ఎప్పటి వరకు మనుషులకు తమంతా తాము ఒకే మానవ జాతికి చెందిన వారము. మనుషులంతా ఒకటే అనే భావన కలిగి ఉంటేనే, తామంతా ఒకటే అని తెలుసుకుంటే అప్పుడు ఒకరి వస్తువులు ఒకరి జ్ఞానం ఒకరు పంచుకుంటారు. తమ పరిణతికి త్వరితగత చేసుకుంటారు. ప్రతి మనిషి సొంత ఆలోచన శక్తి అనేది ఆత్మ యొక్క వారసత్వంగా వస్తుంది. ఫ్రీ విల్ అనేది ఇది మనిషిని అధపాతాళానికి నెట్టగలదు, ఆకాశపు అంచులను చేయగలదు. యుద్ధాలు, శాంతి వీటిలో ఏది ఎంచుకుంటే అది ఆ వ్యక్తి మనస్తత్వంపై ఆధారపడి ఉంటుంది, కానీ వేరెవరిపైన కాదు. ఆఖరికి తెలుసుకోవాల్సింది ఏంటంటే యుద్ధాలు సృష్టిస్తుంది ఈ మనిషి యొక్క సొంత బుద్ధే కానీ పైనున్న భగవంతుడు కాదు అన్న విషయం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ తిరిగి రేపటి ఎపిసోడ్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో అంతవరకు సార్ థ్యాంక్ యూ.